భారత్ వీక్షకులందరికీ అభినందనలు, నమస్కారాలు. అక్షయ తృతీయ నేడు అని చెప్పుకున్నాం కదా. ఈనాడు జరిగే అతిపెద్ద విశేషమైన ఉత్సవం ఏమిటి అంటే సింహాచల క్షేత్రంలో వరాహ నృసింహస్వామికి జరిగే చందనోత్సవం. ఈ చందనోత్సవం ఏమిటి అంటే చందన పూతను తొలగించడం, అదే చందనోత్సవం. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం సింహాద్రి అని పేరు. బాగా పైకెళ్ళి చూసినట్లయితే సింహం ముఖంలాగా కనబడుతుందట ఈ పర్వతం, అందుకని సింహాద్రి అని పేరు వచ్చింది. ఈ ఆలయం విశాఖ జిల్లాకు 11 కిలోమీటర్ల దూరంలో పడమటి కనుమలలో ఉంది. చందనం పూత సంవత్సరం అంతా ఉంటుంది. ఈ అక్షయ తృతీయ నాడు మాత్రం చందనం పూత తెల్లవారుజామున 4 గంటలకు తొలగిస్తారు. సాయంకాలం 4 గంటల వరకు అంటే 12 గంటల పాటు స్వామివారి నిజరూప దర్శనం అందరికీ కలుగుతుంది. కాబట్టి ఈనాడు విశేషంగా జనం లక్షల్లో తరలి వస్తారు తమ స్వామి నిజరూప దర్శనం చేసుకోవడానికి. ఈ చందనోత్సవాన్నే గంధపు పండుగ, చందన యాత్ర, చందనపు ఒలుపు అని కూడా అంటారు. ఈ చందనపు పూతలో వాడే చందనాన్ని విశేషంగా తమిళనాడు నుంచి తెప్పిస్తారు. మొత్తం 4 మణుగులు అంటే 125 కిలోలు తెప్పిస్తారు. 150 కిలోలు ముందు, 125 కిలోలు, మిగిలిన 25 కిలోలు తర్వాత. అంటే అక్షయ తృతీయ నాడు సాయంకాలం 4 గంటకి తీసేసినటువంటి చందనం పూతను మళ్ళీ కోయడం మొదలు పెడతారు. అంతేకాకుండా వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో వచ్చే పూర్ణిమల నాడు కూడా మిగిలిన చందనాన్ని స్వామివారికి పూతగా పూస్తారు. ఈ చందనాన్ని వారం రోజుల ముందు నుంచే చెక్కలన్నీ తెప్పించి అరగదీసి ఆ చందనాన్ని భద్రం చేసి ఆనాడు వినియోగిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన ఈ వరాహ నృసింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడి కోరిక మీద వరాహ నృసింహస్వామిగా అవతరించాడు అని స్వయంభువుగా వెలిశాడు ఇక్కడ. అందువల్ల విశేషం. వామన రూపం అంటే మామూలుగా స్వయంభువుగా వెలిస్తే కొంచెం విశేషంగా పొడుగ్గా ఉండొచ్చు, కానీ కురుచగా ఉన్నాడు కనుక వామన రూపం కూడా ఇందులోనే ఉంది. 3 అవతారాల విశేషం ఉంది కనుక విశేషంగా అందరూ దర్శించుకోవడానికి వస్తారన్నమాట. ఈ చందనాన్ని భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. ఇప్పుడు అమ్ముతున్నారు. ఈ చందనాన్ని బొట్టుగా పెట్టుకోవడమే కాకుండా నీటిలో కలిపి సేవిస్తే దీర్ఘ రోగాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన మాసం కనుక చందనం దానం చేస్తే మోక్షం ఇస్తాను అన్నాడు మహావిష్ణువు. అందువల్ల చందన దానం చేయడం చాలా విశేషమైనాడు. సింహాద్రి వరాహ నృసింహస్వామికి అప్పలస్వామి, అప్పన్న అని పేర్లు ఉన్నాయి. ఏమిటి అప్పలస్వామి, అప్పన్న అంటే అందరికీ ఆద్యుడైన వాడు, అందరికంటే పెద్దవాడు అని అప్ప అంటారు, పెద్దవాడు. తమిళంలో అప్ప అంటే తండ్రి అని అర్థం. మనందరికీ స్వామి తండ్రే కదా, అందుకని ఆయన అప్పన్న అంటారు. అక్కడ చుట్టుపక్కల జనం కూడా అప్పలస్వామి, అప్పలరాజు, అప్పారావు, అప్పలమ్మ ఇట్లాంటి పేర్లు మనకు జనం పెట్టుకోవడం కనబడుతూ ఉంటుంది అన్నమాట. చందనమే ఎందుకు దానం చేయాలి అంటే చందనం ఆహ్లాదం కలిగిస్తుంది, శరీరానికి శాంతి కలగడంతో పాటు మనస్సును కూడా శాంతపరుస్తుంది. ఉగ్రత్వాన్ని తొలగించడానికి చందనాన్ని వాడతారు, చల్లదనం కోసమే కదా. ఈ సందర్భంలో మనం ఒక సినిమా కథ చెప్పుకోవాలండి. సినిమా కథ ఏమిటి పండగ నాడు అంటారా? చెప్తాను వినండి. చెంచు లక్ష్మి అని మనకు ఒక సినిమా వచ్చింది. ఎందుకు వచ్చింది ఇది అంటే భృగు మహర్షి త్రిమూర్తులలో గొప్పవాడెవరు అని తెలుసుకోవడం కోసం వాళ్ళందరికీ పరీక్ష పెడదామని బయలుదేరాడు. బ్రహ్మ, శంకరుడు ఈయన పెద్దగా పట్టించుకోకపోతే వాళ్ళిద్దరిని చెప్పించి వచ్చాడు. మహావిష్ణువు లక్ష్మీదేవితో సరస్సల్లాపాలతో ఉండి పట్టించుకోలేదు. అప్పుడు ఆయన గుండె మీద ఒక తన్ను తన్నాడు. గుండె మీద అంటే అక్కడ ఎవరుంటారు? హృదయ స్థానంలో లక్ష్మీదేవి నివాసం. తనను తన్నాడు, తాను ఉంటున్న నివాసాన్ని తన్నాడని లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది భూలోకాన్ని. మహావిష్ణువు మాత్రం ఆయన్ని, అయ్యయ్యో నా వక్షం చాలా కఠినంగా ఉంటుంది, మీ పాదం చాలా సున్నితం, దెబ్బ తగిలిందేమో అని భృగు మహర్షి పాదాన్ని పట్టుకుని ఒత్తుతూ
ఆయన శాంతింపజేశాడు. అందువల్ల విష్ణువే గొప్పవాడు త్రిమూర్తులలో అని చెప్పి భృగు మహర్షి తర్వాత ప్రచారం చేశాడు. అట్లా భూలోకానికి తరలి వెళ్ళిపోయిన లక్ష్మీదేవి తపస్సు చేయడానికి పూనుకుంది. అప్పుడు నారదుల వారు వచ్చి, చెంచులక్ష్మి కథే చెప్తున్నానండి నేను. అప్పుడు నారదుల వారు వచ్చి, అమ్మా నీవు తేజస్సు, అందము, కళ, సొగసు ఇవన్నీ విశేషంగా ఉన్నదానివి, ఇవన్నీ కలిసిన నీ లక్ష్మీ కళను ఎక్కడన్నా దాచిపెట్టు ఉంటే ఒక మామిడి పండులో దాచి ఆవిడ ఒక చెట్టుకు పెట్టింది. ఆ చెట్టుకు ఆ పండు వేలాడుతూ ఉంది. ఆ పండులో ఉంది ఈవిడ కళంతా. సరే ఈవిడ తపస్సు చేసుకుంటూ ఉంది. ఆ ప్రాంతం ఒక నిషాద రాజుది. ఆయనకు సంతానం లేదు. నారదుల వారు వెళ్ళి, కథంతా నడపాల్సింది ఆయనే కదా, వెళ్ళి ఆ చెంచురాజును కలిసి, అతనికి సంతానం లేదు కనుక అతని భార్య చేత ఈ పండు తినిపిస్తే నీకు లక్ష్మీదేవి పుడుతుందని చెప్పాడు. సరే అది జరిగింది. ఆవిడ అక్కడ పుట్టింది. చెంచులక్ష్మి పేరుతో పెరిగింది. ఈ లోపల ఇక్కడ హిరణ్యాక్షుడి వధ జరిగింది. హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంతో సంహరించి ప్రహ్లాదుని అనుగ్రహించాడు స్వామి. అప్పుడు ఆయన ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి దేవతలందరూ కూడా ప్రయత్నించారు. కానీ ఎవరు కూడా శాంతింపజేయలేకపోయారు. చివరికి అందరూ కలిసి నీ కోసం అవతారం ఎత్తాడు కదా ఆయన, నీవే ప్రసన్నం చేసుకో అంటే స్తోత్రం చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏం కావాలి కోరుకో అంటే, మోక్షం అన్నాడు ప్రహ్లాదు. ఇప్పుడే కాదు, చాలా కాలం నువ్వు సామ్రాజ్యం పరిపాలించాల్సి ఉంది అని చెప్పి అనుగ్రహించి పట్టాభిషిక్తుని చేసి వచ్చాడు. తరువాత కూడా ఆయన ఉగ్రత్వం శాంతించకపోయేటప్పటికీ ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిపోయి చెంచులక్ష్మిని చూసి చల్లబడ్డాట. ఆ తర్వాత ఆ సినిమాలో ఇంకోటి ఏంటంటే, ఆకర్షణ కావాలి కదా సినిమాలకి, అందుకని పుక్కటి పురాణాలన్నీ పట్టుకొచ్చారు. పూర్తిగా కాల్పనిక గాథ చెంచులక్ష్మి. నేను మునుపు కూడా చెప్పాను ఒకసారి. చెట్టు లెక్కగలవో నరహరి బుట్ట లెక్కగలవా అని బ్రహ్మాండ నాయకుడైన వాడిని, జగత్ ప్రభు అయిన వాడిని, ఆ ఉగ్రమూర్తిని ఒక సాధారణ మానవుడి స్థాయికి దిగజార్చారు. ఇది తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా దుఃఖం కలుగుతుంది. సినిమాలు ఎప్పుడు మనకు ప్రామాణికం కావండి. నృసింహ పురాణం చదవండి, వ్యాసుల వారు రాసినటువంటి పురాణాలు చదవండి. వాటిలో మనకు అసలైన కథ దొరుకుతుంది. సినిమాలు మనకు ప్రామాణికం కావని పదే పదే చెప్తున్నాను. అందువల్ల స్వామి దర్శనం కోసం సింహాచలం వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఆ స్వామిని అనుగ్రహించమని మనం ఈ విధంగా కోరుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. అంటే మహా ఉగ్ర రూపంతో తన శౌర్య పరాక్రమమంతా ప్రకటించుకుంటూ మహావిష్ణువు జ్వలించిపోతూ అన్ని దిక్కుల ప్రకాశాలు వెదజల్లుతూ నరసింహ అవతారంతో మహాభీషణంగా అవతరించాడు. కానీ ఆ మహాభీషణ అవతారమే మనకు భద్రాలు కలిగిస్తుంది, శుభాలు మంగళాలు కలిగిస్తుంది. కనుక మృత్యువులకే మృత్యు అయినటువంటి ఆ భీషణ నరసింహస్వామిని, సింహాచలంలో వెలిసిన 3 అవతారాలు ఉన్నటువంటి వరాహ నరసింహస్వామిని మనకు మంగళాలు కలిగించు స్వామి, శుభాలు కలిగించు స్వామి, నీకు శరణాగతి చేస్తున్నాము అని మనం అందరం వేడుకుందాము. నమస్కారం.